తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ మద్యంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. కాణిపాకం గుడిలో ప్రయాణం చేద్దాం. జగన్ కి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్. నకిలీ లిక్కర్ తో అడ్డంగా దోచుకున్నారు. ఆధారాలతో దొరికినా బుకాయిస్తున్నారు. లిక్కర్ కేసు సిబిఐతో విచారణ జరిపించాలన్న రోజా. డీసీసీ అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు. ఆన్లైన్ ఆఫ్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ. వారం పాటు జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన. సిఫి ఏఐ డేటా సెంటర్ కి శంకుస్థాపన. 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ అభివృద్ధి. పీపీపీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్న బాలకృష్ణ. ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన. 2 కళ్లల అభివృద్ధి సంక్షేమం అమలు. విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్న మంత్రి. వేములవాడ దర్శన ఏర్పాట్లపై బండి అభ్యంతరం. రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు? భక్తులకి అండగా ఉంటామన్న కేంద్ర మంత్రి. శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాం. సూచనల్ని గౌరవిస్తామన్న ఆది శ్రీనివాస్. తురకపాలెంలో మృతుల కుటుంబాలకి ఆర్థిక సాయం. 28 మందికి 5 లక్షల చొప్పున ఖాతాల్లో జమ. మరణాలపై విచారణ చేయించామన్న పెమ్మసాని. బీసీ సంఘాల ఆందోళనకి మద్దతు ఇస్తాం. మంత్రుల వివాదం అనేది మా కుటుంబ సమస్య. సీఎం రేవంత్ తో మాట్లాడానన్న మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ నుంచే జైత్ర యాత్ర ప్రారంభం కావాలి. కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలి. అభివృద్ధి జరగాలంటే కారుకి ఓటేయాలన్న కేటీఆర్. జనగామ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి. బ్లీచింగ్ పౌడర్ తిన్న మల్లయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. తెలంగాణలో మద్యం టెండర్లకు స్పందన కరువు. పెద్దగా ఆసక్తి చూపని వ్యాపారులు. గతంలో వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం. ద్రవ ఉక్కు నేలపై పడి చెలరేగిన మంటలు. కోక్ ఓవెన్ బ్యాటరీ 5లో ఘటన. తుది దశకి బీహార్ ఎన్డీఏ సీట్ల సర్దుబాటు. జేపీ నడ్డా నివాసంలో నేతల చర్చలు. 35 నుంచి 40 సీట్లు అడుగుతున్న చిరాగ్ పాస్వాన్. ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక తప్పుడు నిర్ణయం. ఇందిరాగాంధీ ఒక్కరే ఆ నిర్ణయం తీసుకోలేదు. అందరి నిర్ణయానికి ఆమె బలయ్యారన్న చిదంబరం. ఒడిశాలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు. 1 కోటికి పైగా ఫేక్ కరెన్సీ స్వాధీనం. 6 నిందితులు అరెస్ట్. బెంగాల్లో రేప్ కేసులో 3 అరెస్ట్. మరో 2 నిందితుల కోసం గాలింపు. ఆసుపత్రిలో బాధితురాలికి కొనసాగుతున్న చికిత్స. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం. ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం. రేపటి గాజా శాంతి ఒప్పందానికి ఇన్విటేషన్. మహిళల వన్డే వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్. విశాఖ వేదికగా ఆస్ట్రేలియా భారత్ డి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.